సీలింగ్ లేకుండా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందిస్తామని అంటోంది వ్యవసాయ శాఖ. ఖరీఫ్ రైతులకు ఎక్కువగా అవసరమయ్యే విత్తనాలు అందుబాటులో ఉంచామని అంటోంది. ఇక పత్తికి బదులు సోయాబీన్ పంటను మరింత విస్తరించాలని మరోసారి విన్నవించింది సర్కార్. గతేడాది నెలకొన్న కరువు పరిస్థితులతో అలర్ట్ అయింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఈ ఏడాది పత్తి పంట సాగును తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సీలింగ్ లేకుండా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టనుంది. గతంలో 10 ఎకరాలు ఉన్న రైతుకు కేవలం 1-2 ఎకరాలకు మాత్రమే సబ్సిడీపై విత్తనాలను అందించేది. అయితే ఈ ఖరీఫ్ కు సబ్సిడీ విత్తనాల పంపిణీలో సీలింగ్ ను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వ్యవసాయ శాఖ. ప్రధానంగా ఖరీఫ్లో సాగు చేసే వరి, పప్పు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట పంటలకు ఈ సబ్సిడీ విత్తనాలను రైతులు అడిగినన్ని ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది ప్రభుత్వం. సబ్సిడీ విత్తనాల పంపిణీలో అక్రమాలకు తావు లేకుండా నిజమైన రైతులకే అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రధానంగా పత్తి పంటకు బదులుగా సోయాబీన్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. పత్తి సాగును అరికట్టేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.